హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చింతపండు పులిహోరని చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా నేను చెప్పినట్లుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకోండి. దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను గుజ్జు అనేది కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నాను. ఇలా కానీ గుజ్జు చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే నెల 2 నెలలైనా కానీ గుజ్జు అనేది పాడవదు. ఎప్పుడంటే అప్పుడు పులిహోర కలిపేసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న 1/2 కిలో చింతపండుకి దాదాపు 2 కిలోల రైస్కి, అంటే 2 కిలోల పులిహోరకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చింతపండుని తీసుకున్న తర్వాత ఇందులోకి 250 ml వరకు వేడి నీళ్ళని పోసుకోండి. చన్నీళ్ళు పోసుకుని చింతపండుని నానపెట్టుకోవడం కన్నా కానీ వేడి నీళ్ళు పోసుకుని నానపెట్టుకున్నారంటే చింతపండు అనేది తొందరగా నానుతుంది అండ్ గుజ్జు కూడా ఎక్కువగా వస్తుంది. దీన్ని ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు నానపెట్టుకోండి. అదే మీకు టైం కానీ ఉంటే 1 గంట పాటు నానపెట్టుకున్నా కానీ మీకు తీసేటప్పుడు ఎక్కువసేపు గట్టిగా పిసకాల్సిన అవసరం ఉండదు. ఈజీగా గుజ్జు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా చింతపండు అనేది నానపెట్టుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో బాగా పిసుక్కుంటూ ఫస్ట్ తీసేసుకోండి. ఇందులో ఉన్న గుజ్జంతా కూడా ఈ విధంగా జల్లెడలోకి వేసుకుని ఇలా చేత్తో బాగా ఒత్తుకుంటూ అందులో ఉన్న గుజ్జంతా కూడా తీసేసుకోవాలి. ఇలా ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ చింతపండుని గిన్నెలోకి వేసుకుని మరి కాసిన నీళ్ళని పోసుకుని మళ్ళీ ఇందులో ఉన్న గుజ్జంతా కూడా తీసుకోవాలి. ఇలా ఒక 3 నుంచి 4 సార్లు చేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే మొత్తం గుజ్జంతా కూడా వచ్చేస్తుంది. ఎన్ని నీళ్లు పోసుకోవాలి, ఎన్నిసార్లు చేసుకోవాలి అనేది అది చింతపండు ఉన్న క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మీకు చింతపండు అంతా కూడా గుజ్జు తీసిన తర్వాత చింతపండు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిప్పిలాగా ఉంటుంది. అందులో జిగురు అనేదే ఉండదన్నమాట. ఇలా వచ్చేంత వరకు ఒక 4-5 సార్లు తీసుకోండి. అంతకన్నా ఎక్కువ గుజ్జు ఏమి రాదు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 50 గ్రాముల వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోండి. పులిహోరలోకి చింతపండులో ఉడికిన పచ్చిమిర్చి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. అవి బుడగలు వస్తూ ఉంటాయన్నమాట. అవి బుడగల్లాగా వచ్చి చిందుతూ ఉంటాయి. అప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసుకుని మూత పెట్టుకుని మరొక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. దాదాపుగా ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే కన్సిస్టెన్సీని చూసుకోండి. ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి, మరి కొద్దిగా ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది. అదే మీకు నీళ్ళు అనేవి కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, 20 నిమిషాలు 15 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుంది. ఇక నేను మీకు ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పులిహోర అనేది 2 కిలోల పులిహోర ఒకేసారి చేస్తున్నట్లయితే ఈ 1/2 కిలో చింతపండు తీసుకున్నాం కదా, అది గుజ్జు తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోనే 100 గ్రామ్స్ వరకు రాక్ సాల్ట్ని వేసుకోండి. కల్లుప్పు అంటాం కదా, దాన్ని వేసుకోవాలి. సాల్ట్ మాత్రం వేసుకోవద్దు. మామూలు సాల్ట్ వేసుకున్నారంటే ఉప్పు అనేది కసమైపోతుంది అనమాట. ఇక్కడ నేను పులిహోరని అంత క్వాంటిటీలో చేయట్లేదు కాబట్టి ఇందులో ఉప్పు అనేది వేయలేదు. ఇలా చింతపండుని ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరొక గిన్నెని తీసుకుని అందులోకి 1/2 కిలో వరకు రైస్ని వేసుకోండి. ఇక్కడ 1/2 కిలో రైస్ అంటే మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, పెద్ద గ్లాసు, ఆ గ్లాస్తో 2 గ్లాసులు అయితే 1/2 కిలో రైస్ అవుతాయి. ఈ విధంగా బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఫస్ట్ వీటిని నీళ్ళతో శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇక్కడ నేను పులిహోర చేయడానికి రైస్ కుక్కర్లో పెడుతున్నాను. ఎందుకు రైస్ కుక్కర్లో పెడుతున్నాను అంటే పులిహోరకి అన్నం అనేది మరీ పలుగ్గా ఉన్నా బాగుండదు, అలాగని మరీ మెత్తగా అయినా కూడా బాగుండదు. రైస్ కుక్కర్లో అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్ కుక్కర్లో వండుకున్న అన్నంతో పులిహోర చేసుకున్నారంటే పులిహోర అనేది చాలా బాగా కుదురుతుంది. ఈ విధంగా బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యంకి 3.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. ఈ విధంగా నీళ్ళని పోసుకున్న తర్వాత నేను మీకు వేరొక విధంగా కూడా చెప్తాను. అంటే మన చేయి ఈ విధంగా పెట్టేసేసి ఆ 2 ఇంచులు ఉంటుంది కదా, ఆ 2వ ఇంచుకి కొద్దిగా కిందకి నీళ్ళని పోసుకోండి. అప్పుడు ఎంత బియ్యం వేసుకున్నా కానీ, అంటే మీరు ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నా కానీ అంతకు పెట్టుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా అన్నం అనేది ఉడికిపోతుంది. ఇక్కడ నేను మీకు అన్నం అనేది చక్కగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉడికించుకోండి. అండ్ ఉడికిన తర్వాత దాన్ని ఎక్కువగా గరిటె పెట్టి కలపొద్దు. ఎక్కువసార్లు కలిపేశారంటే అన్నం అనేది చిదురైపోతుంది అనమాట. సో ఈ ఉడికిన తర్వాత వెంటనే ఈ విధంగా ఒక ప్లేట్ని కానీ లేదంటే ఏదైనా ఒక బేషన్ కానీ తీసుకుని అందులోకి అన్నం అంతా కూడా వేసుకోండి. కొంచెం వెడల్పుగా ఉంటే తొందరగా ఆరిపోతుంది. ఈ విధంగా వేసుకుని కొద్దిగా అలా ఆరనివ్వండి. ఇది ఆరుతూ ఉంటుంది. ఈలోపు ఇందులోకి తాలింపుని పెట్టేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువగా శనగ నూనెను వేసుకోండి.
పులిహోర చేసుకునేటప్పుడు కంపల్సరీగా శనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని తాలింపు పెట్టుకున్నారంటే పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం అస్సలు వేసుకోవద్దు. ఈ విధంగా నూనె వేసుకుని నూనె అనేది కొద్దిగా కాగనివ్వండి. నూనె కాగిన తర్వాత మాత్రమే మిగిలిన ఇంగ్రీడియంట్స్ని వేసుకోండి. లేదు అని అంటే పులిహోర తినేటప్పుడు ఆ నూనె స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసం నూనె అనేది కొద్దిగా కాగాలి. కాగిన తర్వాత ఈ విధంగా పావు కప్పు పల్లీల్ని నూనెలోకి వేసుకుని పల్లీలు అనేవి ఒక 60% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పూర్తిగా ఫ్రై చేసుకోవద్దు. ఇలా పల్లీల్ని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పుని వేసుకోండి. ఇక్కడైతే జీడిపప్పు అనేది కొద్దిగా ఎక్కువగానే వేసాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు అనేది స్కిప్ చేసేయచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. వేసుకుని ఒకసారి అలా కలుపుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా ఆవాల్ని కూడా వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్లంతా పచ్చిశనగపప్పును వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా మినపప్పును కూడా వేసుకోండి. తర్వాత ఒక 6 లేదా 7 ఎండుమిర్చిని ఈ విధంగా ఆ తొడుముల వరకే తీసుకుని వేసుకోండి. తుంపుకోవద్దు సగానికి, జస్ట్ అలా తొడుముల వరకే తీసేసుకుని ఇందులోకి వేసుకోండి. వేసుకుని లో ఫ్లేమ్లోనే శనగపప్పు ఇక్కడ వేసుకున్న అన్ని పప్పులు కూడా చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే అవి లోపల వరకు వేగి తినేటప్పుడు మధ్య మధ్యలో కరకరలాడుతూ తగులుతూ ఉంటాయి. లేదనంటే పులిహోర కలిపిన కాసేపటికి అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను మీకు తాలింపు అనేది ఎర్రగా వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని తీసుకుని వాటిని ఈ విధంగా చీల్చి వేసుకోండి. ఈ తాలింపులో వేసుకున్న పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోండి. పసుపు అనేది పైన వేసుకోవద్దు, నూనెలో మాత్రమే వేసుకోండి. నూనెలో వేసుకున్నారంటే పులిహోరకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జుని వేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg రైస్తో చేస్తున్నాను కాబట్టి ఒక పావు వంతు వరకు ఇందులోకి వేస్తున్నాను. అదే మీరు కేజీ రైస్తో చేస్తున్నారనుకోండి 1/2 పార్ట్ వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా చింతపండు గుజ్జుని వేసుకోండి. అండ్ ఆ గుజ్జుని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు పులుసుల్లో కూడా ఈ చింతపండుని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళా మనం గుజ్జు తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పులిహోరకి సరిపడినంత ఉప్పు అనేది ఇక్కడే వేసుకోండి. ఇందాక మనం అన్నంలో కూడా వేసుకుని కలుపుకోలేదు కదా, ఇందులో వేసుకున్నారంటే అన్నంలోకి చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఉప్పు అనేది 1 టేబుల్ స్పూన్ వేసాను కానివ్వండి, నాకు కలుపుకునేటప్పుడు చూస్తే సరిపోలేదు. అందుకని 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్రిపేర్ చేసుకున్న తాలింపు అంతా కూడా అన్నంలోకి వేసుకోండి. వేసుకుని చక్కగా ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్లు గరిటెతో కలుపుకోవడం కన్నా కానీ చేతితో కలుపుకున్నారంటే చక్కగా కలుస్తుంది. అన్నం కూడా కొద్దిగా చల్లగా అయిపోతుంది కాబట్టి మనం పట్టుకోవడానికి ఈజీగానే ఉంటుందన్నమాట. చేతితో కలుపుకుంటేనే అన్నంకి ఈ పులుపు అంతా కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు మీకు కొద్దిగా నీళ్ళగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక 5-10 నిమిషాలు అయిపోయిందంటే ఆ పులుపు అంతా కూడా అది పీల్చుకుంటుంది అనమాట. ఆ తర్వాత చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు మొత్తం కూడా చక్కగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఒక్కసారి నేను చెప్పినట్లుగా ట్రై చేస్తారు కదా. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.